ఇదిగోండి, ఇది అమ్మవారికి, ఇది అదే పార్వతీదేవికి అంటాం కదా, ఆవిడకి. ఈ కలరు నచ్చి తీసానమాట. డాడీకి కూడా నచ్చి తీశారు. పేరు చెప్పి పెద్దలకు పెట్టుకుంటాం కదా సంక్రాంతికి, అలా మాట. అయితే మరి ఎంత షాపింగ్ చేసినప్పుడు అస్సలు పెద్ద గిఫ్ట్ ఏంటో చూడాలి కదా. ఇదే షాపింగ్ నేను ఏ హైదరాబాద్లో చేసినా కూడా, లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో చేసాము. మంచి గిఫ్ట్స్ 3 గిఫ్ట్స్ ఎన్నో వచ్చినాయి. చాలా బాగా వచ్చినాయి గిఫ్ట్స్ ఆఫర్లో. అసలు నాకు గిఫ్ట్ ఐడియా లేకుండా తీసుకున్నాను. అప్పుడు గిఫ్ట్స్ వచ్చినాయి అన్నమాట లాస్ట్లో. ఇంత ఎక్కువ పర్చేస్ చేశారు కదా అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఇంత షాపింగ్ చేశాను కదా, ఇప్పుడు ఎంత మంచి గిఫ్ట్ వచ్చింది అన్నది మీకు చూపిస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. నిన్న చింతకాయ పచ్చడి అట్లలో చల్లట్లో తిన్నారన్నారు కదా, నీరట్లని. ఇదిగోండి, చింతకాయ పచ్చడి అయితే అసలు ఎంత బాగుందండి. అప్పుడే ఈ డబ్బా వచ్చిందన్నమాట. డబ్బాలో సగం అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నిలువ కూడా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏడాది అంతా తినొచ్చు అన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఫాలో అవ్వండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది, మీకు నచ్చుతుంది కూడా. ఈజీగా చేసుకోవచ్చు. నన్ను ఫాలో అయ్యి ఇద్దరు ముగ్గురు వంట చేసి వాళ్ళకి ఉపయోగపడినా కూడా నాకు హ్యాపీనండి. వ్యూస్ కోసం అది కాదు కానీ, మన ఛానల్ ఎవరైనా చూసినోళ్ళు మట్టికి లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేస్తే ఇంకా రీచ్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. మా వారైతే ఇంకా మార్నింగ్ లైన్కి వెళ్ళినప్పుడు ఇంకా చూసుకుంటూ ఉంటారు కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చారన్నమాట అండి కాలీఫ్లవర్. అదే వెరైటీగా ఉన్నాయి. అంటే జొన్నడది లైన్కి వెళ్ళేవారు కదా, అక్కడ జొన్నడి మార్కెట్కి వెజిటేబుల్స్ ఎక్కువ వస్తాయన్నమాట. వచ్చినప్పుడు అక్కడ హోల్సేలు, అక్కడికి మార్కెట్కి లైన్కి అయితే వెళ్తూ ఉంటారండి. వ్యాపారం అని చెప్పాను కదా మా వారిది, అందుకు బిజినెస్ మాల్ని. ఇంకా ఉదయం 6ంటికి వెళ్ళేవారు, మళ్ళీ మధ్యాహ్నం 9ంటికి అలా వెళ్ళేవారు అనమాట. అలా వెళ్ళినప్పుడు కూడా తీసుకొచ్చేవారు. ఇదిగోండి, ఇప్పుడు కూడా లైన్కి వెళ్ళొచ్చి ఇది నేను కాలీఫ్లవర్ తెమ్మని చెప్పాను, ఇంత పెద్ద పువ్వు అవసరం లేదంటే తెచ్చారు. బాగుంది కదా అని. చేపలు, అవును. ఇంతకీ ఇప్పుడు ఏంటంటే చిక్కుడుకాయలు ఇవి తీసుకొచ్చారు. నేను ఈరోజు వారం కాబట్టి పులిహోర ఎవరు పెద్దమిచ్చిందా? అదేంటి ఏ ఏ ఈవేళ ఎక్కువ పంపించింది కదా ప్లేట్లో పెట్టి, చేయించారా? ఆహా, దేవుడికి ప్రసాదం చేయించినట్టున్నారు, పంపించారన్నమాట. సరే అయితేనండి, ఇంతకీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మొన్న సాయిరం మొక్కుకున్నాడు కదా దేవుడికి బట్టలు పెట్టుకుంటానని. ఇంకా పండగ దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకా నేను పిండి వంటలు అవి ఏమీ స్టార్ట్ చేయలేదు. కానీ హారికకైతే 2 డ్రెస్సులు అయితే రావులపాలెంలోనే తీసేసాను. అవి కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూద్దరు. కానీ ఇప్పుడైతే నేను రాజమండ్రిలో చేసిన షాపింగ్ చూపిస్తాను అనమాట, ఏమి తీసుకున్నాను అన్నది. లోపలికి వచ్చి ఇక్కడ పెట్టాను. ఇవి చెల్లి బట్టలు. నువ్వు ఒక డ్రెస్ తీసావు కదా, అదిని ఇంకో నేను ఒకటి తీసాను, మేము ఒకటి తీసాం. ఆల్రెడీ తీసాను వీడియో, అది వస్తాయి ఇంకా మన వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఇవి దేవుడి బట్టలు అన్నమాట. దేవుడి కాబట్టి ఇంకా దేవుడికి పెడతాం కాబట్టి మంచం మీద అది తీయకూడదని ఇంక ఇలా చాపేసుకొని ఇలా కూర్చుంటున్నాను. ఇంకా పూజకి వెళ్ళినప్పుడు ఏమి పట్టుకెళ్తామో ఏంటి అంతా కూడా చూపిస్తాను. ఇక్కడ మాకు అందరికీ అనుకున్న కాడికి మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదైతే చెప్పానో అందరి దేవుళ్ళకి తీసేసాను అనమాట. ఒకసారి చూపిస్తాను. కత్తిరి తెచ్చాను. మా చిన్నోడు ఎడిటింగ్లో ఉన్నాడనమాట. ఒక్క నిమిషం ఆఫ్ చేయనా, వీళ్ళు పిన్నులు కూడా కొట్టేశారు. ఏంటి ఎక్స్ట్రా బ్యాగులు కూడా ఇచ్చారు వీళ్ళు, నేను చూడలేదురా. ఆగుతాయోనన్నా ఇవి మనకి? ఆహా, మర్చిపోయాను. ఆ రోజు ఎందుకు ఇచ్చారంటే, మీరు గుడికి అంటున్నారు కదండి, ప్రతి గుడికి మరి విడివిడిగా పట్టుకెళ్తారు కదా, ఒకేసారి అందరికీ పట్టుకెళ్ళారు కదా, అందుకని సంచులు కూడా మీకు ఇచ్చేస్తున్నాము, ఈ బ్యాగ్లో అందాక పెడుతున్నాము అని చెప్పేసి ఇచ్చారు కదా, అంతే. ఇన్ని కవర్లు ఇచ్చారేంట్రా? అదే గుడి దగ్గర మరి ఎక్కువ గుళ్ళు లేదు పట్టుకెళ్ళడానికి, అలా ఓన్లీ బట్టలు పట్టుకెళ్తే బాగోదు కదా, కవర్లో పట్టుకుని వెళ్ళి కవర్లు ఇచ్చేస్తాం. బిల్లు బాగానే బిల్లు. ఇంతకీ ముందుగా మీకు చూపించేది ఏంటంటే, బెడ్షీట్లు అయితే చెన్నై షాపింగ్ మాల్లో చాలా బాగున్నాయి. ఆఫర్ ఉంది, ఆఫర్లో అయినా
బాగున్నాయి. రెగ్యులర్‌గా వేసుకునేవి. మనకి మంచి కలర్‌ఫుల్‌గా కూడా ఉన్నాయి. తీస్తున్నారులేండి. నేను తీసుకుందును గానీ మొన్నే తీశాను గదా! డీమార్ట్‌లోని. గట్టిగానే అయ్యింది. లేకపోతే ఇక్కడే తీసేద్దును ఇంకో అర డజను. నేను 2 సంవత్సరాలకో, సంవత్సరానికో ఒక అర డజను, డజన్ అలా తీసేస్తూ ఉంటాను. ఇంకా ఈసారి ఇదిగోండి ఇలా తీసుకున్నాను. నేను ఓపెన్ చేయలేదు. ఇదిగోండి బెడ్‌షీట్ లుక్ అయితే ఇలా వస్తదంట. జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఈ కలర్ కొంచెం అన్ని లైట్ కలర్స్ తీసానని కొంచెం డార్క్ కలర్ తీసానమాట. ఇది మళ్ళీ అన్నీ 6 నిజమేనా 6 దుప్పట్లు ఇది. నేను ఓపెన్ చేయలేదు. అక్కడ ఒకటే ఓపెన్ చేసి చూపించాను. ఈ మోడల్ ఇలా వస్తుంది. ఫోటో ఉంది కదా, ఈ ఫొటోస్ని బట్టి లైట్ కలర్స్ మీదకి వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ లైట్ కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసండి మళ్ళీ ఇదొకటి డార్క్ కలర్ తోటి తీసుకున్నాను అనమాట. ఇదొకటి నచ్చి మళ్ళీ తీసాను. అంటే మోడల్ 3 ఆఫర్ కదా, 1000 రూపాయలకి 3 6 దుప్పట్లు 300 అలా పడింది. 330 పడుతుంది. అలా తీసాను. అయితే వెండి కాయిన్ కూడా ఇచ్చారని చెప్పాను కదండి, చూపిస్తాను అది కూడా, వెండి కాయిన్ కూడా. ఇంక ఈ కవర్లు తీసేస్తానండి. బెడ్షీట్లు పండక్కి వేస్తాను. కొత్తది ఇంకా ఉంచాను అప్పుడే, అవి ఇవి చూసి వేస్తాను. అదండి, బెడ్షీట్లు అయితే బాగున్నాయి. చెన్నై షాపింగ్ మాల్లో పర్వాలేదండి, శారీస్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా దేవుడికి సంబంధించినవి కదా ఇవి. వెండి కాయిన్ ఇచ్చారు, అది చూపిస్తాను. షాపింగ్ చేసినందుకు అంటే మిక్సీలు, గ్రైండర్లు అలా కూడా ఉన్నట్టున్నాయి. అంటే 1500కి, 2000కి అలా కూడా ఉన్నట్టున్నాయి. మారుతూ ఉంటాయి అనమాట. 10,000కి అలా ఉన్నట్టున్నాయి. మరి మేబీ అంటే ఉన్నాయి, ఇంకా ఏ ఉన్నాయి అన్నాడు ఆయన. ఇది పంచి కలిపాం కదా. వినాయకుడికి అండి ఫస్ట్ వినాయకుడి పంచి వచ్చింది బయటికి. ఇదేమో పరమేశ్వరుడికి, ఈశ్వరుడికి. ఇది సుబ్రహ్మణ్య స్వామికి. ఇది పంచే. ఇదేమో సుబ్రహ్మణ్య స్వామికి. అన్ని కండువాలు ఉన్నాయి. కండువా పంచి మాట. తర్వాత ఏమో ఇది వెంకటేశ్వర స్వామికి ఈ పంచి. వెంకటేశ్వర స్వామికి చూద్దాం. ఇది ఆంజనేయ స్వామికి. ఈ కలర్ అందుకని ఈ కలర్ తీసాము. ఆయనే తీసిచ్చాడు. ఇంకొకటి ఏంటంటే నువ్వు అనుకున్న దేవుళ్ళందరికీ ఇచ్చేస్తున్నాము. ఇక్కడ నాకు ఇది కాటన్ చీర అన్నమాట. ఇదిగోండి, ఇది అమ్మవారికి. ఇది అదే పార్వతీదేవికి అంటాం కదా, ఆవిడికి. ఇదేమో గంగమ్మ తల్లికి. ఇంకొకటి ఏమో పెట్టడానికి తీసిన శారీ. ఇది పేరు చెప్పి పండక్కి పెద్దల పేరు చెప్పి మనం పెడతాం కదా. ఈ కలరు నచ్చి తీసానమాట. డాడీకి కూడా నచ్చి తీశారు. పేరు చెప్పి పెద్దలు పెట్టుకుంటాం కదా సంక్రాంతికి, అలా అన్నమాట తీసాం ఇది. ఇంకొకటి ఏంటంటే ఇందులో కూడా ఉన్నాయి ఇంకా చీరలు. దొరికేసినాయి. ఇది పింక్. ఇది ఏంటంటే లక్ష్మీదేవికి, అలాగే భూదేవికి అదే పద్మావతికి, అలవేలు మంగతాయారికి అంటారు కదా, అలాగా. అంటే నాకు తెలిసినంతవరకు ఇప్పుడు శివాలయం గుడికి వెళ్ళాం అనుకమ్మా, ఆ గుడి దగ్గరికి వెళ్ళిన దాన్ని బట్టి ఒక కవర్లో వేసుకుని బట్టలన్నీ పట్టుకుని వెళ్ళి ఇచ్చేసి అంతే. శారీస్ అయితే ఇవ్వండి, ఇవి తీసుకున్నాను. 5 చీరలు తీసుకున్నాను. ఇదేమో పెట్టడానికి, పేరు పెట్టడానికి ఈ చీర, అమ్మవారికి అది వేయడానికి ఏమో ఈ చీరలో కాటన్ చీర అని. ఇది కూడా అంతే, కాటన్ శారీసే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకటే మోడల్ తీసుకున్నాను. వేరు గుళ్ళకి కదా అని చెప్పేసి కలర్స్ మార్చాను అంతే కదా. రాజమండ్రి. ఇదిగోండి, ఇంకా చీరలు అయితే ఇవేమాట. నాకైతే షాపింగ్ చేయలేదు మా సాయిరం అయితే ఈసారి. ఈ ఇయర్ అయితే దేవుళ్ళకి అన్నాడు. మరి నాకెప్పుడు తీస్తావరా నువ్వు? నెక్స్ట్ ఎప్పుడు వెళ్ళేది అప్పుడు. వాళ్ళ చెల్లికి కూడా తీసాడు ఒక డ్రెస్ అయితేని.
నీకు డాడీకి తర్వాత ఇస్తానమ్మా చూసి. సరేలే నీకు తిద్దిగానిలే. డాడీకి ఇస్తాను. అయితే మరి ఇయంతా షాపింగ్ చేసినప్పుడు అస్సలు పెద్ద గిఫ్ట్ ఏంటో చూడాలి గదా! ఇదే షాపింగ్ నేను ఏ హైదరాబాద్‌లో చేసినా గూడా లాస్ట్ ఇయర్ హైదరాబాద్‌లో చేసాము. మంచి గిఫ్ట్స్ 3 గిఫ్ట్స్ ఎన్నో వచ్చినియి. ఆ! హైదరాబాద్‌లో కొంచెం బెటర్ చాలా గిఫ్ట్‌లు వచ్చినియి పెడతానే. గిఫ్ట్స్ ఇక్కడ మనకి ఆఫర్‌లో. రాజమండ్రిలో అసలు చాలా నాకు తక్కువ. గిఫ్ట్ ఐడియా లేకుండా తీసుకున్నానప్పుడు గిఫ్ట్స్ వచ్చినియమాట. లాస్ట్‌లో ఇంత ఎక్కువ పర్చేస్ చేశారు గదా! అని జెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఇంత షాపింగ్ చేశాను గదా! ఇప్పుడు ఎంత మంచి గిఫ్ట్ వచ్చిందన్నది మీకు చూపిస్తాను నేను. వెళ్ళి తీసుకొస్తాను. ఆ! దీనికోసమని వెండి కాయిన్స్ వచ్చినియి. కాయిన్సా? కాయినా? కాయిన్సే అనుకో పోనీ. ఏదోటి అనుకో. చూపిస్తాను. ఎంత పెద్ద గిఫ్ట్ అంటే నాకు ఇది చూసి నవ్వొచ్చేసింది. అక్కడే నవ్వు ఆపుకోలేకపోయాను నేనైతేని. అసలు 1, 2 గ్రామ్స్ అంటండి. నేనేదో ఇంత కాయిన్ ఉంటదనుకున్నాను. ఎందుకంటే నేను ఇంతంత కాయిన్సే చూసాను. అవి తులం కాయిన్స్ ఏమో మరి. గ్రాముల్లో చూస్తుంటే నవ్వాగలేదు. అమలాపురంలో చందన బ్రదర్స్‌లో తెలిసిన వాళ్ళు ఉంటారన్నమాటండి. అది జాబ్ అందరూ చేస్తారు గదా! కొంచెం పెద్ద పోస్ట్‌లో ఉంటాయి కదా! మేనేజర్‌లు అలాగా. అలా తెలిసినోళ్ళు పర్సెంటేజ్ తగ్గిస్తారన్నమాట. మనకి బట్టలకి అది తెలిసినుంటే పర్సెంటేజ్ తగ్గిస్తారు. లేదంటే ఆఫర్‌లు పెడతారు అక్కడ వెండి గ్లాసులు అయ్యిని. అంటే ఇంత ఖరీదు చేసుకోండి. ఇప్పుడు మనం సపోజ్ 4,500 చేసామనుకోండి. ఇంకో 500, 5,000 చేసేసామనుకోండి. ఒక గ్లాస్ వస్తది. 500 కోసం మనకు తెలీదు కదా! ఆఫర్ ఏముందని. గమ్మున చెప్తారన్నమాట అక్కడ. మేడం ఓ 500 ఖరీదు చేసేసుకోండి. మీకు మంచిగా గిఫ్ట్ కూడా వస్తదని జెప్పేసి. అలా అక్కడైతే చక్కగా ఇంత గ్లాసొచ్చింది సాయి. వెండి గ్లాసా? 5,000 అప్పుడంతే దుప్పట్లండి. ఇదిగోండి ఈ దివానం మీద వేశాను గదా! ఇలాంటి బెడ్ షీట్స్ అలా తీసుకున్నాననమాట. ఇవన్నీ అమలాపురం చంద్రబస్‌లో తీసుకుంటా ఉంటాను. చెప్పాను కదండీ 2 ఇయర్స్‌కోసారి, 1 ఇయర్‌కోసారి ఎక్కువ తీస్తానని జెప్పేసి అలా తీస్తే అక్కడ చక్కగా గ్లాస్ అయినా వచ్చింది. సరే ఇక్కడ ఏదో కాయిన్ అంటున్నారు కదా! మినిమమ్ ఇంత కాయిన్ ఉంటుందేమో అనుకున్నాను. 1 గ్రామ్ ఇది 2 గ్రామ్స్ అంట ఈ కాయిను. ఇది గిఫ్ట్ కింద వచ్చింది మనకి. నాకైతే దెబ్బకి 2 ఆహా! గ్రామ్స్ అంటే ఎంతో 400 ఏమో అంతే ప్రైసు. అంతే. పెద్దేం 400. తగ్గలేదు. మన బడ్జెట్ కొంచెం ఎక్కువే పెట్టాం గానీ, తగ్గింది. నేను ఇంతకీ 2 కాయిన్స్ వస్తాయంటే, ఇదే 2 గ్రామ్స్ అన్నారు. పోనీలెండి. ఏదో దేవుడి దగ్గర అంటే ఇంక దండం ఇది పెట్టుకోవచ్చు. పూజ పెట్టుకోవడానికి చేసుకోవచ్చు. అంతే. వెండి కాయిన్ అంతే. ఇది మాట ఏది అండి. కాయిను? కాయిన్ పావలా కాసులా ఉంది. చూడ్డానికి నా చిన్నప్పుడు పావలా ఇలాగుండేది. అలా అయిందమాట అండి. నవ్వొచ్చిందమాట. కానీ అమలాపురం వెళ్ళొచ్చు కానీ, మాకు లాంగ్ జర్నీ అయిపోతుంది. రాజమండ్రిలో కూడా వన్ వే బట్టలు మెయిన్ బానే ప్రాబ్లమ్ ఉన్నాయి. అది. ఆ! వన్ వే కాబట్టి వీళ్ళు టైం తీసుకెళ్ళమంటే పట్టేస్తుంది. బద్ధకం అండి. అంతకని ఏం కాదు. మళ్ళీ వన్ వే అంట. వన్ వే అంత అక్కడ టైం లారీలు గట్ట కేటాయిస్తున్నారని తిరుగుతాయి. అంటావు. ఆ లారీల్లో గట్ట మళ్ళీ మొత్తం దుమ్ము గట్ట హ్మ్. పట్టేసి మనకి చూడండి లాస్ట్ ఇబ్బందయిపోతుంది. ఇయర్ మా తమ్ముడు శారీ తీసుకొచ్చాడా ఎంత బాగుంది అమలాపురంలోనే కదా! అయి కూడా బాగున్నాయి కదా! సరే వెళ్దాం అనుకున్నాను గానీ, ఇంక ఈసారి నా షాపింగ్ లేదు కాబట్టి హారికకేమో రావులపల్లినే తీసాను. మేమైతే దేవుళ్ళ కోసం తీసిన షాపింగ్ అయితే ఇది మాట. అలాగే బెడ్‌షీట్స్ ఆఫర్ బాగున్నాయి కదా! అని మా వారిని తీయమని బట్టడితే తీసేసారులెండి ఇంకా. ఆల్రెడీ ఆ! అంతకుముందు డీమార్ట్‌లో ఒక 6 బెడ్ షీట్స్, 8 బెడ్ షీట్స్ కొన్నట్టున్నాం. కొన్నాము. మళ్ళీ కొన్నాం. అందుకే ఇంకా 2 సంవత్సరాల దాకా మళ్ళీ తీయరులే ఇంక దుప్పట్లు. హ్మ్. మళ్ళీ కర్టెన్స్ మీద పడాలన్నమాట నేను. హ్మ్. కర్టెన్స్ మళ్ళీ మార్చాలి. చాలా రోజులైపోయిందండి. అవి కూడా తీసుకుంటాను తర్వాత. ఇదండి ఈరోజైతే వ్లాగ్ అయితే చూసారు కదా! మా వారు చేసిన ఇది షాపింగ్. షాపింగ్ వ్లాగ్. మేమిద్దరం కలిసి మళ్ళీ చేసుకొచ్చిన రాజమండ్రి ఎళ్లి చేసుకొచ్చిన షాపింగ్ మాట ఇది. ఇంకా దేవుడి గుడికి వెళ్తాము. అలాగే అభిషేకం కూడా కూర్చుందాం అనుకుంటున్నాము. చూస్తాము ఏ రోజు ఏంటి అన్నది ఒకసారి మంచి రోజు చూసుకొని వెళ్ళి ప్లాన్ చేసుకొని అది కూడా ఒక వీడియో అయితే వ్లాగ్ అయితే చేస్తాను. చూడండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.